నమస్తే వార్తలకు స్వాగతం. అత్తిల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాలు ముగిశాయి. ఈ నెల 6న స్వామివారి కళ్యాణం ప్రారంభం కావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఉత్సవాలను తిలకించారు. పిల్లలను ఆకర్షించేందుకు జెయింట్ వీల్ తదితర వినోద యంత్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం చర్మచిత్ర కళా ప్రదర్శనతో కార్యక్రమాలు ముగిశాయి. భగవద్గీత ప్రపంచానికి భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపిన మహోన్నతమైన గ్రంథమని అఖిల భారత హ్యాండ్లూమ్స్ బోర్డు డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో గత 18 రోజులు సరిపెల్లె నిలయంలో గీతా పారాయణాన్ని తణుకు పట్టణానికి చెందిన ప్రభుత్వ గణిత అధ్యాపకులు దివాకర్ల వెంకటేశ్వర్లు రోజుకొక అధ్యాయం చొప్పున భక్తులతో వల్లివేయించి అనంతరం ఉపన్యాసం కొనసాగించారు. చివరి రోజున భక్తులు దివాకర్ను ఘనంగా సన్మానించి సత్కరించారు. విశ్వగురువు శ్రీకృష్ణుడి బోధనలు మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సరిపల్లె టీడీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రోహిత్ రాజు, ప్రధాన అర్చకులు ఏఎస్ఎన్ పవన్ కుమార్, అర్చకులు భద్రాద్రి రామమణికంఠ, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో రబీ వరి పంటల బీమా, కౌలు రైతుల రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఏడీఎం మురళీకృష్ణ, మండల రెవెన్యూ అధికారి వై అప్పారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి వైవిఎస్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ అప్పారావులు పాల్గొని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవహేళనగా మాట్లాడిన అమిత్ షా బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేవీపీఎస్ మండల కార్యదర్శి చిన్నం చిన్నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అర్ధవరం కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ మండల కార్యదర్శి చిన్నం చిన్నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కట్టూరి ప్రసాద్, చిన్నం వంశీ, కత్తకి శేఖర్, మానుకొండ రామయ్య, శివ, మొగసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు దేశ ప్రగతికి మలుపంటూ ఉండిలో విద్యుత్ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. ఉండిలోని ఎలక్ట్రికల్స్ ఉప కేంద్రం నుంచి ప్రధాన వంతెన కూడలి ప్రదర్శన నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అందరి బాధ్యతని, యూనిట్ పొదుపు చేసే 2 యూనిట్లు ఆదా చేసినట్లని తెలిపారు. బుర్రకథ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. విద్యుత్ వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఏఈ శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయంటూ పార్సిల్ తెచ్చిన వ్యక్తి చెప్పాడు. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్సిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్ళు చేతులు ఉనికిపోయాయి. పార్సిల్లో కుళ్ళిన డెడ్ బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరినీ పిలిచి చూపించింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. తనకు ఓ పార్సిల్ వచ్చిందని, అందులో కుళ్ళిన డెడ్ బాడీ ఉందని వివరించింది. వెంటనే వచ్చిన పోలీసులు ఏం జరిగిందో ఆరా తీశారు. అందరినీ విచారిస్తున్నారు. పార్సిల్ ఇచ్చింది ఎవరనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి కార్యదర్శి కోనాలి భీమారావు డిమాండ్ చేశారు. అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ శుక్రవారం ఉండిలో సిపిఐ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. ఉండిలో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాలి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంట్లో జరుగుతున్న చర్చలో అంబేద్కర్ పేరును కాంగ్రెస్ నాయకులు పదే పదే జపించడం కన్నా భగవంతుని స్మరించి ఉంటే స్వర్గం ప్రాప్తించి ఉండేదని మాట్లాడి అంబేద్కర్ ను తీవ్రంగా అవమానపరిచిన అమిత్ షా కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని అన్నారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని భీమారావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసిటి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు సనపాల శ్రీనివాస్, సిపిఐ నాయకులు తమరాని శ్రీనివాస్, పున్నాని అప్పారావు, ఆర్విల్లి గంగాధర కుమార్, పడవ సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై అందే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి గైడెన్స్ లోబడి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం గోకవరం మండలం కొత్తపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి వచ్చిన వినతులను కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ముఖాముఖిగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తోందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ కేసులకి చెందిన అర్జీలు పరిష్కారం విధానంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా చేపట్టి ప్రజల సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. భూపతిరాజుపాలెంలో జూనియర్ కళాశాల ప్రతిపాదనపై త్వరలో అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం గోకవరం మండలం భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గల్లా రామచంద్రరావు జూనియర్ కళాశాల ప్రతిపాదనపై కలెక్టర్ను కోరడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భూపాలపాలెం రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణ, జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుకూలత, అందులో ఉన్న స్థలం తదితర అంశాలపై చర్చించారు. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన అన్యాక్రాంత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు పేరెంట్స్ కమిటీ చైర్మన్ గల్లా రామచంద్రరావు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాన్ని సాధిద్దామని, జై హో అంబేద్కర్ అని అమిత్ షా రాజీనామా చేయాలని, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, దేశంలో అసమానతలు తొలగించడానికి తన జీవితకాలం అంతా కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలాగా రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా ఫ్రేమ్వర్క్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే చర్యలు ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 23న సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకుడు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి శివనాగరాణి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణలు మాట్లాడారు. ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లా అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధితో ముడిపడి ఉందని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ తెలిపారు. శుక్రవారం అన్ని భవనంలో సంఘ రాష్ట్ర సమావేశాల కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి శివనాగరాణి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు జోడెద్దు లాంటి వారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగంలో సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల శ్రమ వల్లే సామాన్యుడి నుండి దేశ ప్రధాని వరకు 5,000 నోట్లకు వెళ్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర స్థాయి సమావేశాలు అన్నపూర్ణగా పేరుగాంచిన ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో జనవరి 4, 5, 6 తేదీలో జరగనున్నాయని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.